క్రియాయోగ ప్రేక్షకులకు నమస్కారము. నమస్కారం. ఇప్పుడు మనతో ఉన్నారు. మీ పేరు? సాయి. సాయి. ఎక్కడ మీది? కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? మేకలు మేపుతుంటాం. మేకలు మేపుతారు. ఓకే ఓకే. సో మీకు ఈ క్రియాయోగ గురించి ఎట్లా తెలిసింది? అయితే నేను శబరమ్మ కాడికి పోతుంటే శబరిమాత కాడికి పోయేటప్పుడు ఏమైందంటే ఒక గ్రూప్లో క్రియాయోగ యూట్యూబ్ వచ్చింది. ఏదంటే ఇప్పుడు ఒక యోగి ఆత్మకథం చూడు, ఆ వీడియోలు మొత్తం చూసిన. వీడియోలు మొత్తం చూసిన తర్వాత ఏమైందంటే అందులో 26వ అధ్యాయంలో ఏముందంటే ఒక సంవత్సరంలో చేసేది 1 గంటల ఈ క్రియాయోగంలో వస్తుందని ఉందన్నట్టు. ఓకే. దాన్ని చూసేసరికి ఏంటంటే ఈ క్రియాయోగం ఎట్టి పరిస్థితులు చేయాలి అనుకున్న. గురువు ఎక్కడ దొరుకుతాడు మస్తు మంది చూసినా కానీ గురువులు దొరకలేరు. ఇక దొరకపోయేసరికి 11 రోజులకు స్వామి వీడియో వచ్చింది అందులో యూట్యూబ్. అందులో ఏంటంటే వాట్సాప్లో పెట్టిరు. వాట్సాప్ గ్రూప్లో చూసారు మీరు? వాట్సాప్ గ్రూప్లో చూసేసరికి ఇంటికి రావాలనుకునేసరికి ఏంటంటే కొంచెం నేను అప్పటికి కొంచెం ధ్యానం చేస్తున్నా. ఏంటంటే నాకు అప్పుడప్పుడు గురువుల నుంచి మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఎట్లా అంటే ఇప్పుడు వెళ్ళొద్దు నాకు మెసేజ్ ఏమొచ్చిందంటే నువ్వు కార్తీక పుణ్యంకే వెళ్ళని వచ్చింది మెసేజ్. ఇప్పుడు నేను కార్తీక పుణ్యం కోసం ఒక 2-3 నెలలు వెయిట్ చేసిన. కార్తీక పుణ్యం వచ్చింది ఏంటంటే గురువు ఒక ఆకర్షణ, ఇట్లా ఎప్పుడు వస్తాం ఇక్కడికి, ఇప్పుడు వస్తాం ఇట్లా రా అన్నట్టుగా నాకు ఒక ఆకర్షణ. ఇక్కడ రా అని సార్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే అప్పుడే యజ్ఞంశాలు అయింది. కార్తీక పుణ్యం అప్పటి వరకు కరోనా సమయంలో బంద్ ఉంది. అప్పుడే ఇక్కడ యజ్ఞంశాల అయింది. యజ్ఞం మీద కూర్చున్నాం, క్రియాయోగ దీక్ష తీసుకున్నాం. సో మీరు కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చారు. ఓకే. ఇక్కడికి రాకన్నా ముందు మీరు ఆధ్యాత్మికంగా ఇంకేమైనా సాధనలు చేశారా? సాధనలు ఏం చేయలేదు, కాకపోతే భజనలు, ధ్యానం, ధ్యానం కానీ ఏ ధ్యానం చేసినా ఇంత పర్ఫెక్ట్గా లేదు. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారా భజనలు? భజనలు అవి చేస్తుంటే ధ్యానం ఇట్లా చేయాలని ఇట్లా చేసినా కానీ ఏమైందంటే 10 నిమిషాలు చేస్తాం లేదు, నిద్రలోకి వెళ్ళిపోతుంటే 3 గంటలకు లేచి చేసినా నిద్రలోకి వెళ్ళిపోయేసరికి బంద్ చేసుకున్నాం. ఎందుకంటే నిద్ర రావాలి, పనమంతా మబ్బు ఉండాలి. ఇప్పుడు 3 గంటలకు లేచి సాధన చేసినా కానీ నిద్ర రాదు. ఇక పగలు ఇట్లా నిద్ర రాదు, ఎప్పుడు రాదు. భజనకు పోయినా కానీ పానం మెత్తగా అవుతుంది. కానీ క్రియాయోగం చేస్తుంటే ప్రాణాయామం చేస్తుంటే ఏమవుతుందంటే యాక్టివ్ అయిపోతుంది శరీరం. యాక్టివ్ అయిపోయి ధ్యానం కూర్చున్నావా ఆటోమేటిక్గా ఇక నిలిచిపోతుంది ఈ ధ్యానం. ఓకే. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు క్రియాయోగ? ఇప్పుడు 2020 30వ తారీఖు 11వ నెల కార్తీక పుణ్యం సోమవారం అయింది. సోమవారం చేస్తాం. అంటే సంవత్సరంన్నర దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. సో మీరు ఇంతకుముందు కూడా అంటే క్రియాయోగంలో రాకన్నా ముందు కూడా ధ్యానం చేశారు కదా, అప్పటికి ఇప్పటికి మీకు తేడా ఏమైనా కనిపించిందా? 20 ఏళ్ళ నుంచి చేసిన ధ్యానం గంతి, ఇప్పుడు 1 సంవత్సరం చేసిన ధ్యానం గంతి. అంటే చాలా అనుభవం. ఎందుకంటే సాధన చేస్తా జ్యోతి మీద లేస్తుంటే జ్యోతి కనబడుతుంది అన్నట్టు. ఫస్ట్ ఒక బిందువు లెక్క వస్తుంది. బిందువు లెక్క వచ్చి ఒక సూర్యపువ్వు లెక్క ఆకారం అవుతుంది. సూర్యపువ్వు లెక్క వచ్చి మొత్తం కాంతి, ఇప్పుడు మనం ఇట్లా ఎట్లా చూస్తున్నామో ప్రపంచం అట్లా కనబడుతుంది. మొత్తం బయలు అయిపోతుంది. బయలు ఏమైందంటే ఋషులు ఇలా కనబడ్డారు. ఒక సముద్రం పక్కన గుహ దగ్గర యజ్ఞం బూడిద పూసుకొని ఉన్నారు ఋషులు. యజ్ఞం చేస్తారు. ఒకసారి సాధన చేస్తున్నాక కాలికిదే ఇప్పుడు మన టీవీలో ఫోటో ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. అంటే మీరు జ్యోతి దర్శనం చేసినప్పుడు, జ్యోతి ముద్ర వేసినప్పుడు జ్యోతి దర్శనం జరిగింది. ఇప్పుడు ఈ ఋషుల అనుభవాలు ఇవన్నీ మీకు ధ్యానంలో చేసేటప్పుడు ఋషుల అనుభవాలు జరిగాయి. జ్యోతి ముద్రలోనే. మరొకసారి బంగారు శివలింగం, బంగారు శివలింగం అయిపోయింది. ఇట్లా శివలింగం వచ్చేసి
ఇట్లా చేస్తున్నాం కదా. ఇప్పుడు అవతార్ బాబాని చూడడానికి అవతార్ బాబా, కానీ శివుని రూపం అట్లా. మీకు ఇంతకుముందు ఏమైనా శారీరక సమస్యలు ఉండేనా, అంటే క్రియాయోగ ముందు రాకన్నా ముందు? ఎందుకంటే బాగా నెత్తి వస్తుంటుండే, నెత్తి నొప్పి ఉంటుండే. 2-3 రోజులకు ఒక్క గోళీ వేసుకుంటుంటే మరి ఆకలి ఇట్లా సరిగా కాకపోతుంది, తినకపోతుంది. కాకపోతే శరీరం ఎట్లా యాక్టివ్ ఉంటుంది. మరి బక్క అయినా కానీ ఏ పని అయినా చేసినా అలసిపోని. ఇప్పుడు అప్పుడు అలసిపోతుంది అట్లా. అంటే ఇంతకుముందు తలనొప్పి అట్లా ఉండేనా మీకు? తలనొప్పి బాగుండే. ఓకే. తలనొప్పి పోయింది మొత్తం. తల నొచ్చు అనేది ఉండేది ఇక. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం అవుతుందా ఒక గోళీ ఇట్లా వాడింది ఇక. అంతకుముందు బాగా గోళీలు అవి వేసుకున్నారా? 2-3 రోజులకు ఒక్కసారి కంపల్సరీ కావాలి గోళీ నెత్తి నొప్పి కానీ తగ్గలేదు. అంటే క్రియాయోగ చేస్తున్నప్పటి నుంచి నేను నెత్తి నొప్పి తగ్గిపోయింది, టాబ్లెట్ ఏం వాడట్లేదు మీరు? మొత్తం తగ్గిపోయింది. మరి ఎసంటి ఎఫెక్ట్ లేదు, యాక్టివ్ ఉంటుంది శరీరం. మరి 3 గంటలకు లేచినా, అప్పుడు ధ్యానం చేస్తే లేస్తే 5 గంటలకు లేచినా కానీ పగలు మరి ఎంత మబ్బు ఉంటుండే. ఇప్పుడు అట్లా మబ్బు అనేది ఉండేది. ఇక రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతున్నా? యాక్టివ్గా ఎప్పుడు చూసినా ధ్యానంలో మరి ఓల్తో మాట్లాడాలనిపించేది అట్లా. రోజు ఎంతసేపు ధ్యానం చేస్తారు మీరు? పొద్దున ఎంతసేపు చేస్తారు, సాయంత్రం ఎంతసేపు చేస్తారు? పొద్దున 3 గంటలకు లేచి 6 గంటలు 7 గంటల దాకా ఇట్లా చేస్తారు. పొద్దున ఒక 3-4 గంటలు చేయగలుగుతారు. సాయంత్రం పూట? సాయంత్రము 2 గంటలు, 1.5-2 గంటలు చేస్తారు రోజు. ఇంకా సంవత్సరం నుంచి చేస్తున్నారు? సంవత్సరం నుంచి చేస్తున్నారు. అంటే మీకు సమయం చిక్కుతుందా మరి? అంటే మీరు మేకలు కాస్తున్నాను అని చెప్తున్నారు కదా, పొలం పనులు అవి ఉంటుండొచ్చు మీకు. అంటే పొద్దున సాయంత్రం అంత టైం మీకు దొరుకుతుందా చేయడానికి? మరి అది 3 గంటలు లేస్తున్నాను, సమయం దొరకదని 3 గంటలు లేచి చేస్తున్నాను అన్నట్టు. 3 గంటలు లేచి 6 గంటలు 7 గంటల వరకు చేసుకుంటున్నా. మరి మేకలు ఇప్పుడు సాయంత్రం మొత్తం ఎట్లా అంటే ఇట్లా అలసిపోతాం, గుట్టలు ఎక్కుడు దిగుడు. అలసిపోయి వచ్చి సాధన చేయాలంటే చేయబుద్ధి కాకపోతే కొంచెం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు శివాసనంలో వండుకుంటా. పండుకొని మాముద్ర వేస్తా. మాముద్ర వేసి ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సాధారణ ప్రాణాయామం చేస్తుంటే ఇక ఎంతసేపు అయినా చేయగలుగుతాయి ప్రాణాయామం. అట్లనే ఎంతసేపు అయినా ఇక ప్రాణాయామం చేస్తుంటే ఇక. ఎందుకంటే ఇక మొదలు పిలుస్తుంటారు ఇక 2 గంటల ఇంకెంతసేపు చేస్తామంటే ఇక అప్పుడు ముగించుకొని బయటకు వస్తా. కానీ ఎంతసేపు అయినా చేయగలుగుతా అట్లనే అయితే. అట్లా ఎవరైనా కాళ్ళు నొప్పి వచ్చినాకో, మొక్కలు వచ్చినాకో ఒక అర్ధగంట సాధన చేసి చేయలేని పరిస్థితి ఉందాకో ఒక 5 నిమిషాలు శివాసనంలో వండుకోవాలి. వండుకొని మరో ఎక్కువసేపు అంటే ఆయన అటే నిద్ర పడుతుంది. శివాసనం కొత్త వాళ్ళు వాసనకి వాడద్దు. ఓకే లేనప్పుడు అట్లా ఒక 5 నిమిషాలు అది రిలాక్స్ అవుతుంది. ఆయనకు ఒక మహాముద్ర సెట్టు 2 సెట్ల 3 సెట్ల ఇట్లా వేస్తుండాలి. సాధన చేస్తుండాలి. ఎట్లా అంటే కసి ఉండాలి సాధన మీద, చేస్తానే కసి ఉండాలి. ఇవాళ అలసిపోయినా కదా, ఇవాళ ఏం చేద్దాం రేపు చేద్దామని ఆయన అసలుకే వేయద్దు. ఆయన వేసినాం అనుకో సాధన చేయలేడు, ముందుకు రాలేదు. అయితే పొద్దున్న నాకు పనిచేసి మొత్తం అలసిపోయినా అనుకుంటాను అనుకో, కథం అలసిపోతే ఏం లేదు, ఒక 5 నిమిషాలు శివాసనం అనుకుంటే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మహాముద్ర సెట్ వేస్తే నాకు మహాముద్ర చాలా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు కాసేపు ఒక 5 నిమిషాలు శవాసనం వేసి ఒక సెట్ మహాముద్ర వేసి సాధన స్టార్ట్ చేసుకుంటారు? 3 సెట్లు వేస్తారు. అప్పుడు మీకు అలసట ఏదైనా ఉంటే దూరం అయిపోతుంది. ఆటోమేటిక్గా ఎంత అలసిపోయినప్పటికైనా మరి ఎనర్జీ వచ్చేస్తుంది అంతే. ఇక ఎంత ప్రాణాయామం చేస్తున్నా అంత చేయాలని అనిపిస్తుంది అని ఇక మందు పెట్టాలని అనిపించేది. ఇక అట్లాగే జ్యోతి ముద్ర వేస్తే అది అద్భుతమైన అనుభవాలు. ఓకే. మీరేమన్నా పాటలు అట్లాంటి పద్యాలు అట్లాంటివి ఏమైనా నేర్చుకున్నారా మీరు? పద్యాలు వాడతా, పాటలు వాడతా, భజని అప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి వాడతా. చిన్నప్పటి నుంచి మీకు అలవాటు ఉంది? కానీ అవి అంతా పాడినప్పటికీ అనుభవాలు లేవు, మళ్ళా మనిషిలో ఏకాగ్రత పెరగలేదు, మనసు నిలకడలేదు. అంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు భజన పాటలు పద్యాలు ఇవన్నీ చేస్తున్నప్పటికీ, ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా అంత అనుభవాలు కానీ ఏకాగ్రత కానీ పెరగలేదు? ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏకాగ్రత ఇప్పుడు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటాయి. ఇప్పుడు మరి ఇప్పుడు ఏ దీని ఉండాలంటే అదే దీని ఉండగలుగుతా. అంటే మీ శరీరం మీ మనసు అనేది మీ ఆధీనంలోకి వచ్చింది. వేసుంటే ఆహారం తీసుకున్నా సరే, ఇప్పుడు ఉప్పు కారం లేకుండా తింటాను నేను, అట్లా తిని ఉండగలుగుతా. అట్లా బీపీ షుగర్ వస్తాయి అంటారు కదా కొందరికి, అసలు ఏం రావు నాకు. అంటే మీరు ఇంటి దగ్గర కూడా ఆహార నియమాలు పాటిస్తున్నారా? ఆహార నియమాలు పాటిస్తున్నా. ఎట్లా పాటిస్తున్నారు? ఏంటంటే ఇక ఎందుకంటే మీది మధ్య కుటుంబం కాబట్టి అన్నమే తింటా, కాకపోతే మితంగా తింటాను. గంట తర్వాత నీళ్ళు తాగుతా, గంట దాకా నీళ్ళు తాగా తిన్న తర్వాత. అసలు నియమాలు పాటిస్తున్నాం. మరి ఆయిల్ ఫుడ్ బజ్జీలు కానీ ఇవి కానీ ఆయిల్ తోటి తయారు చేసిన ఇవి తిన. ఆయిల్ తోటి తయారు చేసిన ఏవి తినరు.
కూర కూడా తిన్నప్పటికీ కారం ఉప్పు నూనె అవన్నీ తక్కువ వేసుకొని వేసుకొని మరి ఇట్లా మీరు ఇలాంటి భోజనానికి ఇంట్లో ఒప్పుకుంటున్నారా? మరి ఇట్లా చేయాలంటే కొంత ఇబ్బంది అవుతుంది కదా ఇంట్లో వాళ్ళకి. ఇబ్బంది అయినా అని అనుకోకుండా ఎప్పుడు వాళ్ళు కారం ఎక్కువ వేసినప్పుడు చక్కెర వేసుకుని తింటాను ఇక. అట్లానా? ప్రాబ్లం అప్పుడప్పుడు ఎప్పుడైనా కారం ఎక్కువైంది అనుకో, ఇక నా కోసం వాళ్ళు ఖచ్చితంగా తక్కువ చేసేస్తారు. ఇక ఉల్లిగడ్డ ఎల్లిపాయ ఇవన్నీ బంద్ చేసారు. మొదట్లో అవన్నీ వేసినప్పటికీ ఇక మీరు సాధన చేస్తూ ఉండగా వాళ్ళు కూడా మళ్ళీ సహకరిస్తారు. మా వాళ్ళు అసలుకే అద్దన్నారు. అద్దంటే నేను ఇంట్లో ఉండని చెప్పిన, సాధన అద్దంటే ఇంట్లో ఉండని చెప్పేసిన, భయపట్టేసారు వాళ్ళు. తర్వాత ఏం చేసారు, ఇక మా భార్య ఎట్లకు సాధన చేస్తుంది, వాళ్ళు కూడా సాధన చేస్తున్నారు. అంటే మీరు మొదట్లో సాధన చేస్తున్నప్పుడు వాళ్ళు వద్దని చెప్పారు, ఆహార నియమాలు కూడా పెద్దగా పాటించలేదు. కానీ మీరు సాధన చేస్తూ రాగా వాళ్ళు కూడా మీ సాధనకు సహకరిస్తూ వాళ్ళు కూడా సాధన చేస్తున్నారు, ఆహార నియమాలు కూడా పాటిస్తున్నారు ఇప్పుడు. ఓకే ఓకే. అదే పాటలు పద్యాలు వచ్చని చెప్పారు కదా, ఏమైనా పాడతారా? పాడండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మానుషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. గురురాజా మౌరల్వేణుమా జేతి రాజా భవానంద పాలింపుమా. గురురాజా మౌరల్వేణుమా, గురురాజా మౌరల్వేణుమా జేతి రాజా భవానంద పాలింపుమా. గురురాజా మౌరల్వేణుమా జేతి రాజా భవానంద పాలింపుమా. ఈ జగమందున నిన్ను గనరెందునా, ఈ జగమందున నిన్ను గనరెందునా. నిన్నగుమోము గణపరచు మనమందున. గురురాజా మౌరల్వేణుమా ఏతి రాజా భవానంద పాలింపుమా. గురురాజా మౌరల్వేణుమా దరితేచుమా మమ్ము దయ జోడుమా. దరిదేచుమా మమ్ము దయ జోడుమా. మా పరితాపములు బాపి మమ్ము బ్రోమా. మా పరితాపములు బాపి మమ్ము బ్రోమా. గురురాజా గురురాజా మౌరల్వేణుమా ఏతి రాజా భవానంద పాలింపుమా. శరణంటిని దాసుడనంటిని, శరణంటిని దాసుడనంటిని. శరణాలి దిక్కని పడియుడి దాసుడనంటి. నీ శరణాలి దిక్కని పడి ఉంటిని. రాజా మౌరల్వేణుమా ఏతి రాజా భవానంద పాలింపుమా. రామాజీపురా ఏ మాధవ రామాజీపురా. నా స్వామి సిదానంద రస సాగరా. నా స్వామి సిదానంద రస సాగరా. గురురాజా మౌరల్వేణుమా ఏతి రాజా భవానంద పాలింపుమా.
గురు రాజా మూరల్ వినుమా. ఓకే, చాలా బాగా పాడారు. ఎంతో తన్మయత్వంతో పాడారు. మీరు పాడుతూ ఉంటే కళ్ళలో నీళ్లు కూడా వచ్చేసాయి. ఎంతో దైవం పట్ల ఎంతో భక్తి భావాలు ఉంటే తప్ప ఇలా పాడలేరు ఎవరైనా సరే. సో మీరు ఈ పాటలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా దగ్గరని, మీ ఊర్లోనే? అంటే చిన్నప్పటి నుంచి మీ ఊర్లో పాటలు పాడేవారు అట్లా? అయితే నేను సాధువులను కానీ గురువులను కానీ చాలా మందిని కలిసిన. కలుస్తుంటే నేను గురువునే పరీక్షిస్తుంది, ప్రతి ఒక్క గురువుని. ఏ స్థితి ఉంది, ఏం లెక్క, ఇట్లా చాలా మంది గురువుని పరీక్షించిన. కానీ అక్కడ 2-3 ప్రశ్నలు వేయగానే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఏంటంటే కుండలిని సాధన చేయాలనే ఉద్దేశం అన్నట్టు. అది ఇక్కడ సాధ్యాలు విన్నా కదా, ఆత్మజ్ఞానం కలుగుతాను. ఆత్మజ్ఞానం కలిగి గురువు దొరికినప్పటికీ నేను సాధన ఉపదేశం తీసుకుంటాను, లేకపోతే అవసరం లేదని ఎవరిని అడిగినా సాధన చేయద్దు, సాధన అంటే ఏందనుకో చనిపోతారు అని భయపడి కథం పక్కకి ఎట్టేసాలలో నీ అవసరం లేదు. నువ్వేం గురువే, సాధన చేస్తే చనిపోతారని నాకు చెప్పినా నువ్వేం గురువు, నాకు అవసరం లేదు. చాలామంది అట్లా పరీక్షించాను. ఇక చివరికి ఏంటంటే శబరిమాత నిరాహారి కదిలివనంలో 14 సంవత్సరాలు నేను నిరాహారి అన్నట్టు. శబరిమాత అమ్మ ఫోటో పెట్టుకొని లాస్ట్ గురువు దొరకలేడు కదా అని ఫోటో పెట్టుకున్నాను. ఇంత మాంసాలు 25 ఏళ్ళ నుంచే బంద్ చేసిన. గురువు దొరికినప్పుడు అన్నీ బంద్ చేసేందుకు అన్ని తినన్నాయి, మరి తినన్నాయి కదా అని అట్లా ఇట్లా లెంకిన దొరకకపోతే ఒక అమ్మ గ్రూపుల్ని అమ్మ ఒక అనుగ్రహంతో అమ్మని నాకు ఏంటంటే ఉపదేశం ఇస్తా 2022 కల్లా ఉపదేశం ఇస్తా అని చెప్పింది. అరే అమ్మ ఇస్తాంది కదా అని చూసేసరికి ఎందుకు ఇస్తలేదంటే క్రియయోగం ఒక యోగాత్మకత వీడియో అమ్మ కృప వాళ్ళని వచ్చేసింది. స్వామి వీడియోలో అమ్మ కృప వాళ్ళని వచ్చేసింది. అమ్మ ఇక్కడ రావడం అంటే అమ్మ శబరిమాత కృప, అమ్మ కృపతోటి ఇక్కడికి వచ్చేసింది. సో అయితే మీరు చిన్నప్పటి నుంచి మీకు స్వాధ్యాయ చేయడం అలవాటు. స్వాధ్యాయ చేస్తూ ఉండగా ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలని కోరిక మీకు కలిగింది. కానీ మీకు సరైన గురువు దొరకలేదు. చాలా మంది గురువు దగ్గరికి వెళ్తే సాధన చేయకూడదని చెప్పారు మీకు. ఆ తర్వాత మీరు శబరిమాత దీక్ష తీసుకోవడము అట్లా మీరు చేశారు. శివరమ్మ దగ్గర ఉన్నా కానీ దీక్ష తీసుకోవాలని ఇస్తే శివరమ్మని ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు అనేసరికి అమ్మ స్వప్నంలో వచ్చి ఇస్తా అని చెప్పింది. 2002 చూసేసరికి ఇక్కడ పంపించింది అన్నట్టు లెక్క. ఈడికి పంపించింది అన్నట్టు. ఈడికి పంపించి వచ్చేసరికి స్వామి ఆటోమేటిక్గా నన్ను గుర్తుపట్టేసింది. అంటే స్వామి యొక్క కళ్ళతోటి శక్తి వచ్చేసింది నాకు, ప్రసన్నమైంది. అంటే అట్లా శక్తి ఎట్లా వస్తుంది అంటే అది వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది, రాని వాళ్ళకి అర్థం కాదు. గురువు నుంచి ఆశీర్వాదం వచ్చేసింది. ఆ రోజు వస్తే ఇట్లా ఇక్కడ స్వామి ఆటోమేటిక్గా ఒక మాలేసుకొని ఆయన ఉండే ఇంట్లో ఆయన ఉండి దూరం అంటున్నాను అనేసరికి వెళ్ళి నువ్వు బయటకు నడవని ఆయన ఇళ్ళ కొట్టేసింది. అప్పుడు ఇక్కడ శివునికి మొత్తం పూజ ఇట్లా నువ్వే బాబు అని చెప్పి చేపించి అట్లా చేసింది. సో అట్లా మీరు శబరిమాత అనుగ్రహం వల్ల క్రియాయోగ ఆశ్రమానికి రాగలిగారు. ఎన్నో రోజుల నుంచి మీరు ఒక గురువు కోసము వెతుకుతున్నప్పటికీ చాలా సమయం తర్వాత మీకు క్రియాయోగ ఆశ్రమం గురించి, ఈ గురువు గురించి తెలిసి ఇక్కడికి వచ్చారు మీరు. అట్లా గురువు తెలిసి నుంచి గురువు నన్ను అక్కడ నుంచి లాగుతున్నాడు. ఇక ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అక్కడ చేసిన గురువు ఒక అనుగ్రహం నన్ను పరీక్షిస్తూనే ఉండే అక్కడ ఉన్నప్పటికైనా. అది ఆటోమేటిక్ ఎంత అంటే సూక్ష్మ బుద్ధి తెలిస్తేనే అది గురువు గురించి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అట్లా అవధూతగిరి ఒక అనుగ్రహం ఇట్లా నాకు సూక్ష్మ రూపంలో వచ్చింది. స్వామి మరి ఎట్లా అంటే ఇప్పుడు స్వామితో చెప్పి అంటే నాయన నువ్వు చాలా రోజులు ఇంకా సాధన చేయాలి, నువ్వు ఇంకా నీకు అంత తొందరగా నీకు దగ్గర రానియాడు గురువు జ్ఞానానందగిరి, నీకు అసలుకే దగ్గర రానియాడు, ఇప్పుడు ఇక్కడ నీకు టైం పడుతుందని చెప్పింది. ఇంకా చెప్పండి, మీరు ఈ 1.5 సంవత్సరాల నుంచి క్రియాయోగం చేస్తున్నారు కదా, దీంట్లో కలిగిన అనుభవాల గురించి ఇంకా చెప్పండి. మీరు ఏంటంటే సాధన చేస్తుంటే ఇప్పుడు ప్రాణాయామం చేసిన తర్వాత శరీరం లేనట్టు అనిపిస్తుంది, మొత్తమే శరీరం తేలికగా మారింది. ధ్యానం చేస్తామా తెలివి ఉండదు. ఇక మరి తెలివికి వచ్చేటప్పుడు ఏంటంటే శరీరం మొత్తం లేదు, నేను ఎక్కడ ఉన్నా అన్నది ఇట్లా తెలియదు. మరి కొద్దిసేపటికి మళ్ళీ శరీరం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆత్మ ధ్యానంలో ఉంటారు. శరీరం బాగా తేలికైనట్టుగా మీకు అనిపిస్తుంది. ఇంతకుముందు తలనొప్పి ఉండే అది కూడా తలనొప్పి పోయింది. మరి ఆహారం ఇట్లా సరి ఆకలి కాకపోతుండే మంచి. ఇప్పుడు కొన్ని రోజులు ఒక 6 నెలలు బాగా తిన్నా, ఆకలైంది. ఇప్పుడు ఇక నీళ్ళు ఇట్లా ఎక్కువ తాగుతలేను. అప్పుడు 2 లీటర్లన్నర నీళ్ళు తాగటం, ఇప్పుడు 1 లీటర్ ఇట్లా తాగుతలే పొద్దున్న దాకా మేకల కడిపోయినా. మరి మోకాళ్ళ నొప్పులు ఇట్లా వచ్చుండే జర, మోకాళ్ళ నొప్పులు ఇట్లా తగ్గినాయి. ములియాకు రసం అవి. మరి స్వామి ప్రతి ఒక్క వీడియోని వీడియో లేదు. ఇక
అంటే స్వామి యొక్క ఒక గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు ఏంటంటే మన పొలంలో వారబెట్టుకుంటే బుంగలవాడి వేరేటోని నీళ్ళు ఎట్లా వారుతాయంటే మన మనసులోనూ ఎవరైనా సరే ఉండద్దు అన్నట్టు. మన హృదయంలో ఇక్కడ మాట్లాడినామో ఇక్కడ మర్చిపోవాలి. మర్చిపోకపోతే ఏమైందంటే మనం చేసే సాధన ఇళ్ళకి వెళ్ళిపోతుంది. మనం చేస్తున్న సాధన కొంతనే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన హృదయంలో వాళ్ళకు చోటు ఉండదు. అట్లా ఇప్పుడు గురువు ఉండడానికి గురువు దగ్గర ఇప్పుడు మన గురువుతోనే కలెక్షన్ ఉండాలి. గురువు ఏంటంటే ఇప్పుడు సాధన చేస్తుండ ఎంతో కొంత మనకు శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది శక్తి ఎట్లా వస్తుంది అంటే ఆత్మకు ఆత్మ కలుస్తుంది. గురువు ఆత్మ మన ఆత్మ ఒకతడ అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే గురువు హృదయంలో శిష్యుడు హృదయంలో ఉన్నప్పుడు ఏంటంటే రెండు ఆత్మలు కలుస్తాయి. అప్పుడు ఇప్పుడు ఒక వైర్ ఉందాక కలెక్షన్ ఇస్తే ఇక్కడ నుంచి అక్కడ కరెంట్ ఎట్లా వస్తుందో అట్లా కలెక్షన్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇక అంటే అంత సాధన చేస్తుంటే అర్థమవుతుంది అట్లా. ఓకే, మీరు సాధన ప్రారంభించిన ఎన్ని రోజులకు మీకు జ్యోతి దర్శనం అయింది? జ్యోతి దర్శనం ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు మొత్తం ఆకాశమే కనబడదు, మొత్తం పట్టపగలు. కానీ జ్యోతి ఇంటికి పోయి నుంచి స్టార్టింగ్ నుంచే జ్యోతి దర్శనమే. సో ప్రారంభం నుంచే మీకు జ్యోతి ముద్ర వేస్తే జ్యోతి దర్శనం జరిగింది. జ్యోతి దర్శనం జరిగింది. మరి ఇప్పుడు ధ్యానం చేస్తుండే ఇట్లా వైబ్రేషన్లు వస్తాయి, ఇట్లా శరీరంలో కదలికలు వస్తాయి, ఇట్లా కదులుతుంది, ఇట్లా మూలాధారం నుంచి పైకి ఇట్లా కదులుతుంది, కుండలిని కదిలినట్టుగా మీకు అనుభవాలు వస్తాయి. ధ్యానంలో ఇట్లా. అంటే మీరు శ్వాసని అంటే ప్రాణాయామ చేసేటప్పుడు ఆ అనుభవం కలుగుతుందా, లేదంటే కుంభకం చేసేటప్పుడు కలుగుతుందా? ఎలా కలుగుతుంది? ఏది మీకు ఈ కుండలిని ఏంటంటే శ్వాసన పైకి గుంజి ఓంకారం చేసేటప్పుడు పైకి లేస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఏమో కదులుతుంది. సుష్మనాడ యాక్టివేషన్లో ఉంటుంది. అంటే మీరు ప్రాణాయామ చేసేటప్పుడు మీకు కదలికలు తెలుస్తున్నాయి? తెలుస్తుంది. మీకు ఇంకేమన్నా పద్యాలు పాటలు ఇంకేమన్నా వచ్చా? ఇంకా వస్తాయి. ఏదన్నా ఒకటి పాడండి. పద్యం పాడన్నా? పాడండి. ఓంకారి నీవే మాంకాళి నీవే ముజ్జగమ్ముల నేలు మునిత నీవే భక్తుల పోషించు బ్రహ్మరాంబ నీవే దుష్టులా ఖండించు దుర్గ నీవే పృథివి నీలాకాశభూత నరహరి నీవే మతి నీవే పరలోక మాత నీవే కల నీవే త్రివేణి కామరూపిణి నీవే హలవేణి నీవే శార్వాణి నీవే నాదు నీవమ్మ నవకండ నాతివమ్మ మా గతి నీవే మము బ్రోవు గౌరమ్మ శ్రీ సరస్వతి వాసర నివాసవాణి దాస హృదయేశ్వరి నిన్ను దళతు జననీ దాస హృదయేశ్వరి దాస హృదయేశ్వరి నిన్ను దళతు జననీ 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 మాతా ఈశ్వరి ఓం మాతా ఈశ్వరి ఓం పరమేశ్వరి ఓం భువనేశ్వరి బాసర మందిర దేవి ఓం మాతా ఈశ్వరి ఓం పరమేశ్వరి ఓం భువనేశ్వరి బాసర మందిర దేవి ఓం మాతా ఈశ్వరి పూర్వము ఋషి గణ మంతా పొగడిరి వరములు పొంది పూర్వము ఋషి గణమంతా పొగడిరి వరములు పొంది
ఆర్యుల బ్రోచిన అమ్మవు నీవే, ఆర్యుల బ్రోచిన అమ్మవు నీవే. ఓం మాతాయేశ్వరి, ఓం పరమేశ్వరి, ఓం భువనేశ్వరి, బాసర మందిర దేవి. ఓం మాతాయేశ్వరి, బాసరవాసివి నీవే, భక్తుల బ్రోవగా రావా. బాసర వాసివి నీవే, భక్తుల బ్రోవగా రావా. భారము నీదని బదిగించెదరే, భారము నీదని బదిగించెదరే. ఓం మాతాయేశ్వరి, ఓం పరమేశ్వరి, ఓం భువనేశ్వరి, బాసర మందిర దేవి. ఓం మాతాయేశ్వరి, నీకిల ప్రాణులలోనూ నిండియున్నావమ్మా, నీకిల ప్రాణులలోనూ నిండియున్నావమ్మా. ఆనంద సుందరి, ఆనంద రూపిణి, ఆనంద సుందరి, ఆనంద రూపిణి. ఓం మాతాయేశ్వరి, ఓం పరమేశ్వరి, ఓం భువనేశ్వరి, బాసర మందిర దేవి. ఓం మాతాయేశ్వరి, భక్తులు నీ దరి చేరి పూజలు సలపుదురమ్మా, భక్తులు నీ దరి చేరి పూజలు సలపుదురమ్మా. పాహి మాం, పాహి మాం పతిత పావని, పాహి మాం, పాహి మాం పతిత పావని. ఓం మాతాయేశ్వరి, ఓం పరమేశ్వరి, ఓం భువనేశ్వరి, బాసర మందిర దేవి. ఓం మాతాయేశ్వరి, ఓం మాతాయేశ్వరి, ఓం మాతాయేశ్వరి, ఓం మాతాయేశ్వరి. ఓకే, చక్కగా పాడారు. సరే, మీరు ఏం చదువుకున్నారండి? మీరు ఏం చదువుకోలేదు. ఏం చదువుకోలేదు మీరు. సో ఇప్పుడు చాలామంది చదువుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వ్యవసాయ పనులు పొలంలో చేసుకుంటూ ఉంటారు, లేదంటే మీలాగా మేకలు కాయడం కానీ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, మేము ఏం చదువుకోలేము కాబట్టి మేము యోగం చేయలేము, ప్రాణాయామ, ధ్యానము, క్రియాయోగ ఇట్లాంటివి చేయలేము అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఏంటంటే ప్రతి ఒక్కరు సాధన చేయాలంటే వాళ్ళకు పూర్వజన్మ ఎంతో కొంత ఉండాలి. ఒకటి మనము వాళ్ళు వచ్చి చేస్తుంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఎటువంటి రోగాలైనా పోతాయి, ఎలాంటి జబ్బులైనా వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి అంటే ప్రాణాయామంలో అంత గొప్పతనం ఉంది. ప్రాణాయామం చేస్తుంటే శరీరం మొత్తం ఏంటంటే వేడెక్కుతుంది. ఏంటంటే మనం ఎక్కడెక్కడ మనం ఇక్కడ నాడులన్నీ ఏమైపోతాయంటే, ఇప్పుడు మన ఒక పైప్లా చెత్తుంది, నాకు నీళ్ళు కరెక్ట్ పోతాయి పోలివు. ఒక మన ప్రాణాయామం వేస్తే ఏంటంటే మనం ఒక ప్రెషర్ దాంట్లో నీళ్ళ ప్రెషర్ పెడితే అందులో ఏమైపోతుంది, పైపులో ఉన్న మట్టి అంతా వెళ్ళిపోతుంది. అలాంటి మన యొక్క శరీరంలో ఉన్న నాడులు మూసుకుపోయిన నాడు ఇట్లా ప్రాణాయామం చేస్తుంటే సాఫ్ అయిపోతాయి అన్నట్టు. అవి ఎట్లా సాఫ్ అవుతాయని తెలుస్తుంది అంటే అక్కడ లోడ్ పడుతుంది. ప్రాణాయామం చేసేటప్పుడు లోడ్ పడుతుంది. అరే నేను లోడ్ పడుతుంది, ఇక్కడ నొస్తుంది, ఇక్కడ నొస్తుంది అని భయపడద్దు. కాకపోతే నువ్వు ఎంత సాధ్యమవుతుందో నువ్వు అంతే కుంభకం చేయాలి. నీ శరీరం ఎంత సహకరిస్తూ అంతే చేయాలి. వేరే వాళ్ళకి ఇట్లా అనుభవం వచ్చి నాకు రాలేవు, నేనేమో చేస్తా చేయొద్దు. నీకు ఎంత సహకరిస్తే అంతే చేయాలి సాధన. అయితే మీరు క్రియాయోగ చేయడం వల్ల మీకు తలనొప్పి, మోకాలు నొప్పులు ఇవన్నీ తగ్గిపోయినాయి. సో మీరు కూడా చదువుకునే వాళ్ళకి ఇలాంటి పొలం పనులు కానీ ఇట్లాంటి ఏమైనా చిన్న పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఈ క్రియాయోగ కానీ ప్రాణాయామ ధ్యానం చేసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు. చేసుకోవచ్చు.
వాళ్ళు కూడా చేయగలుగుతారు ఇది. చేయగలుగుతారు. ఎందుకంటే రూపాయి ఖర్చు లేదు. ఇప్పుడు యజ్ఞం చేయాలన్నా పైసలు కావాలి, ప్రతిదానికి డబ్బు లేని పని అయితే లేదు. మరి ఇప్పుడు ఒక్కొక్క దగ్గర పోతున్నాం, దాఖల పోండి, ఏం లాభం? అగదం డబ్బులు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతున్నాయి అంటే మనం తినే ఆహారమే. ఆహారాన్ని ఎవరైతే జయించడో వాడు ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం కలగది, ఆరోగ్యం ఉండదు. ఆహారం పాటించినప్పుడే ఆరోగ్యం ఉంటుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే మనము సాధన చేయాలి. ఇప్పుడు ఆహార నియమాలు పాటిస్తూ సాధన చేస్తే మోక్షం కలుగుతుంది. అంటే ఒక ఆహార నియమే కాకుండా ఆహార నియమంతో పాటు ఈ సాధన రెండు చేయడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. మనం హాస్పిటల్ వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి విచారణ ఏంటంటే ఇప్పుడు ఎంతో మంది చెప్తారు కానీ సమాధానము మన స్వామి ఏంటంటే విచారణ. నీకు ప్రతి ఒక్క విచారణ, ధ్యానము, జపము, ప్రాణాయామ ఇవి చెప్పిన గురువులు లేరు. ఎవరైనా అడగగలిగితే ఇట్లా నేను సమాధానం చెప్పగలుగుతా. గొప్ప గురువు ఎట్లా, మీ గురువు ఎట్లా గొప్పవాడు అంటే ఇట్లా ఎవరైనా అడగాలని ఎప్పుడైనా అడగాలనుకున్నప్పుడు నేను సమాధానం చెప్తాను. గొప్ప గొప్పతనం, గురువు ఒక గొప్పతనం. ఏ గురువు ఇట్లా సమాధి నిష్ట గురించి చెప్పలేదు. ప్రతి ఒక్కరు వీడియో పెడతారు, కుండలేని అని పెడతారు. కుండలేని అని పెడతాను, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఒకటి మా గురువు మాత్రమే చెప్పగలిగాడు. ఏ గురువు ఇట్లా చెప్పలేడు. మీ గురువు ఎట్లా చెప్పాడు అనే దానికి సమాధానం నేను చెప్తా. ఎట్లా అంటే యోగి చనిపోయేటప్పుడు ప్రాణం విడవాలంటే ఒక వీడియో పెట్టిన సాధ్యం. యోగి చనిపోవాలనుకుంటే వీడియో ఏంటంటే ప్రాణాయామము ఒక కుండలేని లేపి స్పీడ్గా లేపితే మనకు బెల్లులో ఎంత ఊదాలనో అంత ఊతే, మితంగా ఊతేనేమో సమాధిలో ఉండగలుగుతాడు. చనిపోయే ముందు ఏంటంటే దాన్ని ఎంత ఊదని అంత ఊతే వెళ్ళిపోగలుగుతాడు. ఆ ఒక మాట ఏ గురువు ఇట్లా చెప్పలేదు, ఇంతవరకు ఇట్లా చెప్పలేదు. మా గురువు చెప్పింది. మస్తు చెప్తారు కుండలేని, కానీ కుండలేని ఎట్లా బ్యాలెన్స్ చేసేది మా గురువు చెప్పగలిగాడు. మరొకటి గురువు ఏం చెప్తాడంటే చిన్న ఉన్నప్పుడు మనం ఇప్పుడు కాకి పిల్లలు ఉంటాయి, చిన్న ఉన్నప్పుడు ఏంది దాని ఒక తల్లి దగ్గర ఉండాలి. అవి పెద్ద అయిన తర్వాత రెక్కలు వస్తే ఎక్కడైనా ఏరిపోగలుగుతుంది. ఆ రెక్కలంటే ఏంటి అంటే సాధన చేస్తున్నాక డౌట్ వస్తుంది. డౌట్ వచ్చేది భయపడి అక్కడనే సాధన ఆపేస్తారు. గురువు దగ్గర ఉంటే అది మొత్తం డౌట్ క్లియర్ చేస్తాడు. ఎక్కడైనా ధైర్యంగా మీకు ఏ క్వశ్చన్ ఉందో అడుగు, మీకు ఏ డౌట్ ఉందో అడుగు అని చెప్తారు. కానీ ఏ గురువు ఇట్లా మీకు ఏ క్వశ్చన్ ఉంది, మీకు ఏ డౌట్ ఉందో అడుగుమనే గురువు లేడు. సో మీకున్న సందేహాల్ని మీరు ఇక్కడ గురువు దగ్గర అన్ని తీర్చుకున్నారు అన్నట్టు. అట్లా సో ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞాని అయిన గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకుంటే మనకి ఏ సందేహాలు ఉన్నా తొందరగా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏ గురువులు ఇట్లా చెప్తలేరు, అడిగేదానికి సమాధానమే చెప్తలేరు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏ సమాధానమైనా సరే అడుగు అని చెప్తాం. అట్లా ఏ హంతి డౌట్ అయినా క్లియర్ అవుతుంది. అదే ఆత్మజ్ఞానైన గురువు మాత్రమే ఈ ఆధ్యాత్మికంలో మనం చేసే సాధనలో ఎలాంటి సందేహాలైనా క్లియర్ చేయగలుగుతారు. సో అలాంటి గురువు దగ్గర మనం వెళ్ళి ఉపదేశం తీసుకుంటే మనం సాధనలో ముందుకు వెళ్ళగలుగుతామని చెప్తున్నారు. అట్లా చాలా కేంద్రాలు ఉన్నాయి. ధ్యానం అని చెప్తారు. ఏం లాభం? ధ్యానం చేస్తే నిద్రపోతారు. నేనే 10 నిమిషాలు చేయకముందే ధ్యానంలో నిద్రపోతుంటే అంతకుముందు కదా ఇక 3 గంటలు లేస్తే పని చేసిన కలుస్తలేదు, ఇది సాధన కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇటుకి వచ్చిన తర్వాతని ప్రాణాయామం చేస్తే ధ్యానం కరెక్ట్ సెట్ అవుతుంది. మరి ఇప్పుడు ప్రాణాయామం చేస్తే నువ్వు ఎంతసేపు అంటే అంతసేపు కూర్చోగలుగుతారు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నాడా, ఇట్లనే ఇప్పుడు ఉట్టే కూర్చున్నాకో ఇక్కడ కూర్చున్నా కానీ 10 సార్లు కాలు మలుచుకుంటాను నేను. ఇట్లా ఒకసారి ఇట్లా ఒకసారి సాధన కూర్చుంటే అట్లనే కూర్చునిపోతుంది. ఇక అంటే మీరు క్రియాయోగ చేయకన్నా ముందు కూడా ధ్యానం చేశారు. పొద్దున 3 గంటలకు లేచి చేసేవారు, కానీ కుదరకపోయేది, నిద్ర వచ్చేది. ఒక వారం రోజులు చేసిన సెట్ అవుతలేదు, వద్దు అని మానేశారు, చేయలేదు ఇంకా. సో క్రియాయోగం వచ్చిన తర్వాత, క్రియాయోగం నేర్చుకున్న తర్వాత ఎంతసేపు అయినా ధ్యానంలో కూర్చోగలుగుతా, ఎన్ని గంటలైనా కూర్చుండగలుగుతా. మరి ఎన్ని గంటలైనా కూర్చుండేటువంటి మరి స్వామి అక్కడ ప్రవేశం చెప్పి 10 సార్లు నువ్వు కాలు ఎందుకు మార్చుకుంటావు అంటే అప్పుడు కాలు మార్చుకుంటూ ఉంటాయి. ఇప్పుడు కూర్చున్నాకు కాలు దాపుతా, కాలు మార్చుకుంటా, కాలు దాపుతా. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాకు అట్లనే కథం నిలిచిపోతుంది. ఎన్ని గంటలైనా కూర్చుండగలుగుతా. ప్రాణాయామ మనం పర్ఫెక్ట్ గా చేయగలిగితే ఎంతసేపు అయినా, మహాముద్ర ప్రాణాయామ బాగా చేయగలిగితే ఎంతసేపు అయినా ధ్యానంలో కూర్చోవచ్చు. అదే ఇప్పుడు స్వామి ఇక్కడ వీడియో మన క్లాస్ ఇచ్చేటప్పుడు అయినా 10 సార్లు కాదు కాకుండా 10 సార్లు కూర్చుంటా, అప్పుడు కూర్చుండలేదు. ఎందుకు సాధన చాలా అయిందంటే కూర్చునిపోతా అట్లా. ఓకే అండి, చాలా విషయాలు చెప్పారు. సో ఈ క్రియాయోగులు రావడం వల్ల మీ శారీరక సమస్యలు, తలనొప్పి, మోకాలు నొప్పి ఇట్లాంటివన్నీ తగ్గినాయి. సో మీ శరీరం కూడా చాలా తేలికగా మారింది.
మీరు చాలాసేపు ధ్యానంలో కూర్చోగలుగుతున్నారు. అట్లా. మీరు చదవకపోయినా కూడా ఒక మేకలు అవి కాసుకునే రైతు అయినప్పటికీ కూడా మీరు పొద్దున ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు, 5 గంటలు కూడా నిశ్చలంగా కూర్చోగలుగుతున్నారు. మరి కూర్చుని అవధూతగిరి యొక్క సూక్ష్మ రూపంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు నేను గురువు చూడలేం కదా, గురువు ఎలా ఉన్నాడో వీళ్ళు చెప్పగలుగుతా. గురువు ఒక రూపం ఎట్లుంది ఏం లెక్క మొత్తం వీళ్ళే చెప్పగలుగుతా, ఎందుకంటే సూక్ష్మ రూపంలో నా దగ్గరికి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇంతకుముందు గురువు చూసినాడే నీ దగ్గరికి గురువు ఎట్లా వచ్చిండు, నువ్వు ఇక్కడ చూసినావు కాబట్టి అట్లా కానీ గురువుని మొత్తమే చూడలేను కదా. ఇప్పుడు నేను మా తాత గురువు మొత్తం చూడలేను కదా, గురువు ఎలా ఉన్నాడు ఇట్లా నేను చెప్పగలుగుతాను. సో అది మీరు క్రియాయోగ చేయడం వల్ల, క్రియాయోగం చేయడం వల్ల ఆశీర్వాదం నాకు అట్లా అందింది. మీరు ఈ క్రియాయోగ చేయడం వల్ల జ్యోతి దర్శనం జరిగింది, మీకు ఎన్నో అనుభవాలు కూడా జరిగినాయి. అట్లా సో దీనివల్ల మీరు ఎంతో లాభం పొందారు, ఎంతసేపు అయినా ధ్యానంలో కూర్చోగలుగుతున్నారు. సో మీలాగా ఇట్లాగే రైతులు కావచ్చు, చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ యోగము, ఈ ప్రాణాయామ ధ్యానం చేయొచ్చు అని చెప్తున్నారు మీరు. ఓకే అండి, మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాము. ఓకే. ఓ